హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మన ముందు ఉన్నారు తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే చెల్లా వంశీచంద్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను అందిపుచ్చుకున్న ఆయన NSUI రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ రాహుల్ గాంధీ కోటరీలో ముఖ్యమైన అనుచరుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉంటూనే 2014 ఎన్నికల గోదాలకు దిగి అత్యంత టెన్షన్ మధ్య జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల మెజార్టీతో అయినా బయటపడ్డారు. ప్రస్తుతం కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించిన ఆయన తెలంగాణ ప్రభుత్వంపై పోరుబాట సాగిస్తున్నారు. ఆయన పోరుబాట ఏ విధంగా ముందుకు పోతుంది, ఆయన అభివృద్ధి ఏమేమి చేయాలనుకుంటున్నారు, అసలు ఆయన లక్ష్యం ఏమిటి అన్న వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉంది కల్వకుర్తి నియోజకవర్గం? కల్వకుర్తి నియోజకవర్గం మాకు అదర్వైజ్ ఫైన్. మాకు సాగునీరు ప్రతి ఎకరానికి సాగునీరు వచ్చినప్పుడు మేము బాగున్నామని చెప్తాను నేను. సాగునీరు ఇవ్వడానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అనేది పెట్టారు. అయితే దాని డిజైన్ మార్పు వల్ల కల్వకుర్తికి అన్యాయం జరుగుతుందంటూ మీరు దాని మీద పెద్ద ఉద్యమం చేసేటట్లున్నారు. అవును, పెద్ద ఉద్యమం చేస్తున్నాము. ఇంకా నీళ్లు సాధించే అంతవరకు ఏ ఉద్యమానికైనా, ఆ ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళడానికైనా, నీటి కోసం సాగునీరు సాధించడానికి ఏ త్యాగం చేయనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను నీళ్లు సాధించగలిగితేనే ఎమ్మెల్యేగా నేను విజయం సాధించినట్టు. ఒకవేళ నేను నా కల్వకుర్తికి సంబంధించినటువంటి కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు కనుక సాధించకపోతే నేను రాజకీయాల్లోకి వచ్చి నేను శాసనసభ్యుని అయ్యి కూడా వెళ్దామని భావించేవాడిని. నేను ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఇస్తామంటున్నారు కదా, డిజైన్ మార్పు వల్ల వచ్చే నష్టం ఏమంటారు? ఎత్తిపోతల పథకం ద్వారా KLI ద్వారా కల్వకుర్తి నియోజకవర్గానికి 62,882 ఎకరాల ఆయకట్టు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు 2005లో పనులు ప్రారంభించి నిధులు కూడా 90% నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మా నియోజకవర్గానికి నీళ్ళు వచ్చేది మెయిన్ కెనాల్ అని ఒకటి ఉంటుంది, ప్రధాన కాలువ. దాని నుంచి ఒక 25,000 ఎకరాలు. ప్రధాన కాలువ దేనికి లింకు? ప్రధాన కాలువ మన 3rd రిజర్వాయర్ ఏదైతుందో గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువ వస్తుంది. ప్యాకేజ్ 29 అంటారు. ఓకే, దాని తర్వాత ఉండే D82 ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఉంటుంది. ప్రధాన కాలువ ద్వారా 25,000 ఎకరాలకు, D82 ద్వారా 37,742 ఎకరాలకు ఇవ్వాలి. ఈ D82 40 కిలోమీటర్ల పొడవు ఉండాలి. దాన్ని 10 కిలోమీటర్ల కుదిస్తూ మొన్న జనవరి 25 నాడు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఏదైతే ప్రభుత్వం దుర్మార్గంగా మాకు హక్కుగా ఉన్నటువంటి ఈ 37,742 ఎకరాల ఆయకట్టు ఉందో, దాన్ని దుర్మార్గంగా ఏదైతే తొలగించిందో దాన్ని మీరు తక్షణమే విరమించుకోవాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. నేను దీనికోసం KLI జలసాధన రైతు చైతన్య యాత్ర అని చేపట్టడం జరిగింది. నిన్నటికి 5వ రోజు ఇంకా యాత్ర కొనసాగుతుంది. నీటి సాధన కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. జలసాధనలు ఉద్యమాలతో తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం దిగొస్తుందని భావిస్తున్నారా? ఖచ్చితంగా జలసాధన ఉద్యమంతో దిగొస్తుందని ఎందుకు భావిస్తున్నా అంటే చరిత్ర చెప్తుంది. ప్రజలందరూ ఏకమై ఏ ఉద్యమం చేసినా ప్రజా ఉద్యమానికి ప్రభుత్వాలు, రాజ్యాలు తల వంచక తప్పదు. నేను నా కోసం ఉద్యమం చేయట్లేదు, నా ప్రజల కోసం, నా రైతాంగం కోసం, మా రైతు బిడ్డల కోసం, రైతు కూలీల కోసం ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి ఆ ఉద్యమానికి ఖచ్చితంగా ప్రజాబలం ముందు ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. మా కల్వకుర్తి ప్రజాబలం ముందు ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం తల వంచాల్సిందే, మాకు నీళ్ళు ఇవ్వాల్సిందే. నమస్తే, దిస్ ఈస్ చల్లా వంశీచంద్ రెడ్డి, లెజిస్లేటర్ ఫ్రమ్ Kalvakurti Assembly Constituency, Telangana State. Please do watch my live interview with Mr. Nagaraju only on iDream News. Thank you.